ఇప్పుడు బిగ్ బాస్ లో అనేది ప్రతి సంవత్సరం జరుగుతుంది సీక్రెట్ హౌస్ అనేది. ఈ సంవత్సరం కూడా జరిగింది. ప్రతి ఒక్కరికి తెలుసు, అది అందులో ఉన్న కంటెస్టెంట్స్ కూడా తెలుసు ఇది సీక్రెట్ టాస్క్ అని. అందుకనే బయటికి వెళ్ళింది. బిగ్ బాస్ ఫస్ట్ లోనే ఏమన్నా సీజన్ 7 లో సీజన్ 8 లో ఏమన్నారంటే మన నాగార్జున గారు కేవలం ఓట్స్ వేస్తేనే ఎలిమినేషన్ జరుగుతుంది, లేకుంటే ఇండివిజువల్ గా ఎవరు పంపించాలనుకున్నా కానీ ఎవరు వెళ్ళరు అనేది స్పష్టంగా అయితే చెప్పారు. ప్రతి సీజన్ ఫాలో అయ్యే వాళ్ళకి ఇది తెలుస్తుంది. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే ఇది ఇది కూడా అలానే జరిగింది. కంటెస్టెంట్స్ కూడా తెలుసు ఎవరు ఎలా ఉండాలో ఏందనేది. అంటే మన హరీష్ గారు కూడా అన్నారు ఇది సీక్రెట్ రూమ్ లోనే జరుగుతుంది, ఏమి ఇబ్బంది లేదు అని చెప్పారు. కానీ అక్కడ ఎట్లా ఉన్నా కానీ ఎమోషన్స్ అవి చూపించాలి. కానీ మనకి ఎమోషన్స్ ఎలా చూపించారంటే వెళ్ళి మనకి అక్కడ సంజనా గారి చేత కొంచెం ఏదో చెప్పించారు. అంటే ఎవరి కోసం ఏమి సాక్రిఫైస్ చేస్తారు అనేది కొంచెం ఏదో టాస్క్ పెట్టారు. ఆ టాస్క్ లో 5 నలుగురిని సెలెక్ట్ చేసుకున్నారు. నలుగురు సెలెక్ట్ చేసుకున్న వాటిలలో ఒక ముగ్గురు అయితే ఓకే అన్నారు, ఒకళ్ళైతే కాదన్నారు. శ్రీజ గారు, అదే విధంగా సుమన్ శెట్టి గారు. శ్రీజ గారేమో ఈ విధంగా కొంతమందికి అయితే ఇలా అంటే నచ్చని వాళ్ళు అయితే ఎలిమినేట్ చేసేసి పంపించేశారు. తర్వాత ఆ సీక్రెట్ టాస్క్ లో కూడా ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేసింది మరి సంజన గారు. ఇంకా బయటకు వచ్చినాక ఎలాగుందో లోపలగా అంటే ఎలా ఉన్నారు ప్రతి ఒక్కరు తెలుసుకొని లోపలికి వెళ్ళడం జరిగింది. అంటే ఇప్పుడు సంజన గారు అలా స్టేజ్ మీద నాగార్జున పక్కన నిలబెడుకున్నప్పుడు తను అంటే సపోర్ట్ చేశారు అందరూ. ఫస్ట్ మెయిన్ ఇమాన్యుల్ కెప్టెన్సీని వదులుకున్నాడు కదా. మామూలుగా అయితే ఏ వ్యక్తి కూడా సరే కెప్టెన్సీని వదులుకోరు. అట్లాంటి వ్యక్తి తన కోసం అంత సాక్రిఫైస్ చేశాడు కదా. ఎలా చూడొచ్చు మనం? వాళ్ళిద్దరికైతే ఫస్ట్ అయితే మంచి బాండింగ్ ఉంది బిగ్ బాస్ లో చూసుకున్నట్లయితే. ఆ బాండింగ్ ద్వారానే ఈ విధంగా అయితే ఆయన కెప్టెన్సీ టాస్క్ అయితే త్యాగం చేశారని చెప్పుకోవచ్చు. అదే విధంగా మన సిగరెట్లు అవుతారు కదా మన సుమన్ గారు, స్మోకింగ్ అనేది అవాయిడ్ చేస్తారంటే అతను మంచిగా ఉన్నట్టే ఉన్నాడు కానీ సుమన్ శెట్టి కాకపోతే సాక్రిఫైస్ చేయలేదు. అదే కొంచెం ప్రజలలో కొంచెం బాధ అనిపించింది. తర్వాత కాఫీ పౌడర్ కూడా అంటే మనకి మన తనుజ ఉంది కదా, మా కాఫీ పౌడర్ అనేది బిగ్ బాస్ ఉన్నంత కాలం అయితే సాక్రిఫైస్ చేశారు. రితు గారు కూడా జుట్టు షార్ట్ హెయిర్ గా చేసి అతను కూడా త్యాగం చేయడం జరిగింది. అతను వచ్చిన తర్వాత నలుగురికి అయితే మాత్రం మంచిగానే మిమ్మల్ని ఏ విధంగా అంటే అననని అలాంటిగా మాట అయితే చెప్పారు. బాగా అనిపించింది. భరణి గారు కూడా ఆయన గోల్డ్ కూడా సరే ఇవ్వడం జరిగింది, సాక్రిఫైస్ చేస్తారు పాపం. అతను అది అంటే ఇప్పుడు సుమన్ శెట్టికి ఒక టాస్క్ ఇచ్చినప్పుడు బ్యాటరీ పవర్ పెంచుకోవాలనుకున్నప్పుడు అతను ఏం చేశాడంటే బర్నీ గారి కాడికి వెళ్ళి ఆ గోల్డ్ చైన్ అనేది సాక్రిఫైస్ చేయాలి, నాకు నా ఫ్యామిలీతో లెటర్స్ వస్తాయి లేకపోతే వాయిస్ వస్తుంది అని చెప్పినప్పుడు ఓకే బర్నీ గారు అయితే సాక్రిఫైస్ చేశారు. కానీ సుమన్ శెట్టి కాడికి వచ్చేసరికి అట్లాంటిది ఒక టాస్క్ వచ్చినప్పుడు ఆయన సాక్రిఫైస్ చేయకుండా సంజనా గారిని బయటికి పంపించే ఆలోచనతో నేనే సాక్రిఫైస్ చేయను అని చెప్పారు. అది కొంచెం బాధగా ఉంది. అంటే ఎదుటి వాళ్ళు చేసినప్పుడు ఇతను కూడా చేయడానికి ఏమి అనేది కొంచెం బాధ అనిపించింది. ఇన్ని రోజులు మనకి రీతు గానీ తనుజ గానీ జస్ట్ చూస్తుంటే ప్రతి విషయంలో గొడవ పడుతున్నారు. బట్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు కానీ. సో సంజన కోసం సాక్రిఫైస్ చేస్తారు సాక్రిఫైస్ చేశారు కదా, ఎలా అనిపిస్తుంది? అంటే మనకి ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్క చోట ఎమోషనల్ గా ఉంటుంది. ఎవరు మన సంజన గారే కానీ తనుజ గారే కానీ వాళ్ళు ఎలా ఉంటారంటే గేమ్స్ పరంగా గేమ్స్ గానే ఉంటారు కానీ బయటకు వచ్చినప్పుడు మాత్రం చాలా ఎమోషనల్ గా ఉంటారు. ఆ విధంగానే ఈమె పోకూడదనే ఆలోచనతో ఆ కాఫీ పౌడర్ అయితే త్యాగం చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఈ నాగార్జున గారు గేమ్ అంటే ఒక ఇన్నర్ గేమ్ అనుకోవచ్చు. ఇలాంటి చేయడం వల్ల ఇన్నర్ అంటే బయట ఎలా ఉంటారు, సో కాన్ఫిడెన్స్ ఎలా ఉంటారు, మనసులో ఏమనుకుంటారో తెలుసుకోవచ్చు అనుకోవచ్చా ఇలా చేయడం ద్వారా? ప్రతి సీజన్ జరిగేది ఇదే కదా, సీక్రెట్ టాస్క్ జరిగిద్ది. సీక్రెట్ టాస్క్ జరిగినప్పుడు వాళ్ళని ఒక అబ్జర్వ్ చేసి ఒక రూమ్ లో ఉంచుతారు. తర్వాత ఏమేం చేస్తున్నారు యాక్టివిటీస్ మొత్తం ప్రజలకే తెలుసు, అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ కూడా తెలుసు. అదేం కొత్త ఏం కాదని అందరికీ తెలుసు. రీసెంట్ గా హరీష్ వచ్చేసి లత్కోర్ అనే మాటలు స్టార్ట్ చేసిన రీసెంట్ గా పెట్టారు కదా, దానికి ఏమంటారు? లత్కోర్ అనే కాదు, చాలా మాటలు మాట్లాడుతున్నారు. అతను ఆ వాయిస్ తగ్గించుకుంటే మాత్రం బాగుంటాడు, లేకుంటే నెక్స్ట్ వారం ఆ పై వచ్చే వారం అయితే అతను ఎలిమినేట్ జరుగుతుంది. నాగార్జున గారు తప్పు అంటున్నా కూడా సో దానికి విరుద్ధంగా తప్పు కాదు సార్, అది ఓన్లీ కంటెంట్ ఓటే అనేది అసలు ఆయన తీసేయడమే బెటర్. ఎందుకంటే నాగార్జున గారు హోస్ట్ చేసే సమయంలో ఆయన కాలు మీద కాలు వేసుకొని ఆ సమాధానం కరెక్ట్ చెప్పినప్పుడు నేను సార్ అంతే సార్ ఇంతే సార్ అన్నట్టు అంటే ఆయన అవాయిడ్ చేస్తున్న అసలు ఆయన మాట్లాడే మాట అనేది సరిగ్గా కుదరలేదు. ఉన్న కంటెస్టెంట్స్ లో ఎంతమంది ఉన్నారో అందరికీ ఎనిమిగా మారాడు. ఉన్న ప్రతి ఒక్కరికి అలానే ఉన్నాడు. అతను మాత్రం కంపల్సరీగా బయటకు వెళ్ళాలి. ఎందుకంటే అతను ఉండటం వల్ల
ప్రతి ఒక్కరు చూడాలనుకున్న వాళ్ళు కూడా తన బొమ్మ పడేకు అసలు చూడబుద్ధి కావట్లా. అలా ఉంది హరీష్ గారిది. ఫస్ట్ లో బాగానే ఉన్నారు కానీ ఇప్పుడైతే అసలు నచ్చలేదు ఆయన బిహేవియర్. సత్యనారాయణ కనీసం హౌస్ లో కనీసం రిసీవ్ కూడా తీసుకోలేదు కదా. రిసీవ్ చేసుకోవటం కాదు, ఆయన అసలు ఎలిమినేట్ చేసిందే అతను బయటికి పంపించాలని. తర్వాత సుమన్ శెట్టి గారు వస్తుంది డెవిల్ అంటే నేను ఇక్కడ ఉంది డెమన్ అన్నట్టు ఏదేదో మాట్లాడారు. అంటే సంజన గారు బయటికి అంటే యాంటీగా ఎవరైనా ఉన్నారంటే కంపల్సరీగా హరీష్ గారు అని చెప్పుకోవచ్చు. శ్రీజాని మనకి నాగార్జున గారు అడిగినప్పుడు నువ్వు సాక్రిఫైస్ చేస్తావా సంజన కోసం అడిగినప్పుడు వాళ్ళకి కాదని చెప్పింది కదా. ఆమె మొదటి నుంచి ఎలా ఉంటుందంటే పెద్ద పెద్ద గొంతేసుకొని మనుషులు ప్రతి ఒక్కరికి శ్రీజ ఇరిటేట్ తెప్పించే విధంగా ఉంటుంది. ఇప్పుడైతే ప్రజెంట్ ప్రతి ఒక్కరు వచ్చి అంటే కొంచెం సెలబ్రిటీస్ వచ్చానా కానీ ప్రతి ఒక్కరు వచ్చి ఏం చెప్తున్నారంటే నువ్వు నోరు తగ్గించుకుంటే మంచిది, ఇలాగైతే నువ్వు సర్వే అవ్వలేవు అని పోయినసారి అంటే పోయిన వారం చెప్పాడు కదా. ఆ వారం నుంచి శ్రీజ అనేది మన సంజన కూడా చెప్పింది 1000 లో ఉండేది అంటే 300 లోకి వచ్చిందని చెప్తున్నారు. కొంచెం అయితే బిహేవియర్ మారింది. కొంచెం చూడొచ్చు ఈ వారం బిహేవియర్ బట్టి మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు ఆమె ఎలాగా ఉంటుందో ఏందని. దివ్య గారు మళ్ళీ రీసెంట్ గా ఎంట్రీ ఇచ్చారు కదా హౌస్ లోకి, ఎలా అనిపిస్తుంది? అంటే బయట అన్ని అబ్జర్వ్ చేసి వెళ్ళింది. అట్లా అంటే కంటెస్టెంట్లు ఎలాగుంటారో ఏందనేది ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేసి వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత మంచిగా ఆడితే మాత్రం కంపల్సరీగా టాప్ 5 లో ఉంటుంది. ఎందుకంటే రావటం ఆమె యాక్టివిటీ అంటే అసలు ఎలా రియాక్ట్ అవుతుంది అనేది మన సంజన గారు చేశారు. ఆ బట్టలు దొంగతనం అనేది చేశారు. తర్వాత ఆమె ఎలా ఉందంటే ప్రశాంతంగా కూల్ గా ఉంది. బిగ్ బాస్ తో చెప్పుకోవాలా ఏడవాలా ఏం చేయాలా అంటే ఎంత సత్తా ఉందా అనేది ఆమె టెస్ట్ చేయడం జరిగింది. ఆ టెస్ట్ లో ఆమె పాస్ అయింది. ఆ విధంగా ఈ అంటే ప్రతి ఒక్కరికి ఎలా ఆడుతున్నారు గేమ్ మైండ్ వాళ్ళకి తెలుసు, ఆమెకు తెలుసు. కాబట్టి దివ్య కూడా ఒక మంచిగా వెళ్ళిద్ది ఇలానే ఉంటే. దివ్య వచ్చి ర్యాంకింగ్ అనేది సెట్ చేయమన్నప్పుడు భరణి గారి ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ మ్యాచ్లు పెట్టారు కదా, ఎలా అనిపిస్తుంది? అదంటే ఫేర్గా అనిపించచ్చు. ఎందుకంటే భరణి గారు అయితే పెద్ద యాక్టర్, ఆయనకి ప్రతి ఒక్కడు రెస్పెక్ట్ ఇవ్వాలి. కానీ ఇక్కడైతే మనకు భరణి గారికి అయితే రెస్పెక్ట్ ఎవరు ఇవ్వట్లేదు. కానీ రెస్పెక్ట్ ఇవ్వకపోయినా కానీ ప్రతి ఒక్క ప్రేక్షకుడు అనేది ఆయన ఎలా అబ్జర్వ్ అయితే చేస్తున్నారు. ఆ విధంగా ముందుకే వెళ్తున్నాడు. కాబట్టి ఆమెకే దివ్యాకే కాదు బయట ఉన్న ప్రజలకు కూడా భరణి గారు మంచి వ్యక్తి, ఆయన చాలా ఓపిక గల మనిషి. అంటే ఆయన ఎంత పెద్ద ఇండస్ట్రీలో మంచి మంచి సీరియల్లో చేసిన వ్యక్తి కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి చిన్న ఆర్టిస్టు కామన్ మ్యాన్స్ కూడా ఆయన్ని అవహేళన చేసినట్టు మాట్లాడుతున్నారు. కానీ ఆయన అవన్నీ తట్టుకొని వాళ్ళతో సమానంగా ఈక్వల్ గా ఉంటున్నారు. అందుకని ఆ ఓపెక్ అయినా కానీ ఆయన టాప్ 5 లో పెట్టొచ్చు అని దివ్య గారు అయితే మంచి డిసిషన్ తీసుకొని ఒక టాప్ 1 లో పెట్టారు. తర్వాత మన ఇమ్మూనియల్ ని తర్వాత మన తనుజాని పెట్టారు కదా, అది కూడా ఫేరే. ఎందుకంటే వాళ్ళ బాండింగ్ బాగుంది. ఏం మాట్లాడినా కానీ తీసుకోగలరు. ఇప్పుడు సపోజ్ మనం మొన్న ఇమానియల్ది మన తనుజాది బాండింగ్ చూశారు కదా ఎలా ఉందో, అలానే ఉంటది. కానీ హరీష్ కి మొన్న ఫస్ట్ లో అంటే కామెడీ చేయాలని హరీష్ కి మన తనుజాకి మన ఇమోని వాళ్ళిద్దరు అంటే అన్నారు కదా ఫ్లవర్ ఇవి ఇలాంటి మాటలైతే తీసుకోలేకపోయారు. అంటే ఆయనకి కామెడీ టైమింగ్ అనేది కామెడీ చేయాలి, ఎంటర్టైన్మెంట్ చేయాలి అనేది అవేతే లేదు. కానీ వీళ్ళిద్దరి మధ్య అయితే బాగుంది. తనుజాకి ఇమానియల్ కి ఆ ట్రాక్ ఉండబట్టే వాళ్ళిద్దరిని ప్రేక్షకులు కూడా ఇష్టపడుతున్నారు. ఇన్ని రోజులు మనం రీతిని తీసుకున్నట్లేదు కదా, ప్రతి ఒక్కరు లవ్ బర్డ్స్ అనేది నెగిటివ్ చూసేవాళ్ళు సడన్ గా తన హెయిర్ ని కూడా తనుజ కోసం సంజన కోసం కట్ చేస్తున్నారు కదా. అసలు ఎంత పెద్ద సాక్రిఫైస్ మామూలుగా ఎవరు చేయరు కదా, తను చేసింది ఎలా చూడొచ్చు మనం? ఫస్ట్ రీతు గురించి చెప్పుకోవాలంటే ఫస్ట్ లో ప్రతి ఒక్కడు ఆడియన్స్ కుర్రోళ్ళు ఉప్పొంగిపోయారు. నాకు తెలిసి బిగ్ బాస్ హౌస్ లో ప్రతి ఒక్కరు కుర్రకారు అనేది మన రీతు గారికే సపోర్ట్ చేశారు. ఉండే కొంది ఆమె ఏం చేసిందంటే ఇంకా ఎంటర్టైన్మెంట్ చేయాలనే వేలో అంటే మన ఆర్మీ అన్నతో తర్వాత డెమన్ పవన్ తో ఏదో లవ్ ట్రాక్ క్రియేట్ చేయాలనుకుంది. కానీ అది క్రియేట్ చేయటం బదులు ఆమె ఫూల్ అయిపోయింది అక్కడ. అందుకని ఇప్పటి నుంచైనా కానీ అంటే నాగార్జున కూడా ఇందాక కూడా ప్రోమో వదిలారు కదా, కొంత ఏం జరిగిందంటే ఈయన ఇప్పటి నుంచే తగ్గించుకొని అంటే వాళ్ళ అమ్మ వాయిస్ ఏదో ఇచ్చారు, నేను ఏం చెప్తున్నా నీకు అర్థమవుతుందా అని ఒక మాట అయితే చెప్పటం జరిగింది. దాని గురించి అయినా కానీ ఇప్పటి నుంచి ఆమె హెయిర్ కట్ చేసుకుంది అంటే ఆమెలో మార్పు మొదలైంది. కంపల్సరీగా ఆమె కూడా టాప్ 5 లో ఉంటుంది. ఎందుకంటే నిన్న కూడా గట్టి ఫైట్ ఇచ్చింది బాల్స్ లో కూడా మంచి ఫైట్ ఇచ్చింది. నాగార్జున కూడా మంచి పొగటం జరిగింది. కంపల్సరీగా ఆమె కూడా అంటే ఏదో కొంచెం మంది రూమర్స్ వస్తుంటాయి కానీ ఇప్పటి నుంచి మంచి ఆమె కూడా మంచి కంటెస్టెంటే. ఉన్న వాళ్ళలో మగవాళ్ళలో కూడా మంచి కంటెస్టెంట్ అంటే ఒక బలంగా ఏదైనా ఫిజికల్ టాస్క్ వచ్చినా కానీ ఆమెకు బలంగా ముందుకెళ్లే కెపాసిటీ ఉన్న వాళ్ళలో ఆడవాళ్ళలో అయితే లేడీస్ లో అయితే
మన రీతు గారు అయితే చెప్పుకోవచ్చు. ఎక్కువగా మనకి కామనర్స్ లోనే ఎక్కువగా అంటే నెగిటివ్ అనేది కనబడుతుంది. ఎందుకంటే మన హరీష్ గారు కావచ్చు, మన శ్రీజ కావచ్చు, ఎక్కువ వీళ్ళే ఎక్కువ అంటే పాయింట్ ఆఫ్ అవుతున్నారు. రిమైనింగ్ వాళ్ళు ఎక్కువ పాజిటివ్ గా ఉన్నారు కదా. ఎందుకంటే వీళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయి అంటే, ఒక 10 నిమిషాలు అయిపోయేదాన్ని గంట సాగబిగుతారు. అది ప్రతి ఒక్కరికి నచ్చలేదు. వచ్చిన ప్రతి ఒక్కరు అనేది చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా మార్చుకున్నారు. శ్రీజ ఒకప్పుడు ఒక పాయింట్ అనేది సాగబిగ 10 నిమిషాలు అరగంట చెప్పేది. కానీ ప్రతి ఒక్కరికి అది బోరింగ్ గా ఉండి చెప్పారు. నామినేషన్ కూడా చేశారు. నామినేషన్ చేయబట్టి ఆమె కొంచెం అయితే మార్పు మొదలైంది. తర్వాత మనకి చూసుకున్నట్లయితే హరీష్ మాత్రం చాలా అంటే కొంచెం అంటే ముందుకైతే వెళ్ళలేదు. అదే స్థితిలో ఉన్నాడు. అది ఆ స్థితి నుంచి ఇంకా పాయింట్ తగ్గుతుంది, డౌన్ అవుతుంది, కానీ అప్పైతే లేదు. అతను ఒక్కడే మార్చుకుంటే బెటర్. ప్రతి ఒక్కరైతే కంటెస్టెంట్లు ఇప్పుడున్న ప్రతి ఒక్కరు చూసి అంటే మంచిగా ఆడుతున్నారంటే ఎమోషనల్ పరంగా అయినా కానీ దేని పరంగా అయినా కానీ ఇమ్ము అయితే ప్రతి ఒక్కరికి నచ్చుతున్నాడు. ఎందుకంటే ఈ రోజు నువ్వు నామినేట్ చేస్తే ఆ నామినేట్ వెళ్ళి నన్ను చేసినావు, నాకు పాయింట్ ఉంటే చెయ్యి అని మంచిగా మాట్లాడి వాళ్ళకి అనేది బూస్ట్ ఇచ్చి మళ్ళీ వాళ్ళని కూడా మంచి చేసుకుంటున్నాడు. అలాంటి కంటెస్టెంట్ లో నెంబర్ 1 కంటెస్టెంట్ అంటే ఇమ్ము అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ తనుజ అంటే ఇప్పుడు కొంతమంది అమ్మాయిలు ఎలా ఉంటారంటే, సుమ శెట్టితో నేను యాడ్ చేయటం ఏంది, నేను లవర్ గా చేయటం ఏంది అనుకుంటారు. కానీ ప్రతి దాంట్లో కామెడీ అంటే ప్రతి దాంట్లో అంటే మంచిగా వెళ్తుంది తనుజ అని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఏ మాటలు తీసుకున్నా కానీ పాజిటివ్ గా తీసుకుంటుంది అని అంటే తనుజ ప్రతి ఒక్కరికి ఇష్టపడుతున్నా తనుజాని ఇమ్మానియల్ని. అందుకనే ఆ విధంగా అంటే ఎవరైనా చెప్తారు హౌస్ లో ఎవరైనా చెప్తారు డల్లుగా అంటే ఒకప్పుడైతే మనం శ్రీజ అని చెప్పుకోవచ్చు. కానీ శ్రీజ అయితే కొంచెం మార్పు చెందింది మనిషి. ఆ తర్వాత మన ఈ హరీష్ మాత్రం మార్పు చెందల. ఆ మనిషి మాత్రం ఎలాగున్నాడో అలా ఇంకా డౌన్ అయిపోతున్నాడు. కానీ అతనిలో ఏమి కదలిక అనేది రాలేదు. ఇంకా డౌన్ అయిపోతున్నాడు, ఫూలిష్ గా తయారవుతున్నాడు. ఆ ఫ్లవర్ తీసేసి మళ్ళీ నాగార్జున గారు ఇంకో పేరు పెట్టారు. ఆ పేరుని కూడా నాకు వద్దంటున్నారు. అట్లా ఉంది అతని గేమ్. ఫైనల్ గా నెక్స్ట్ ఎవరు అవుతారు అనుకుంటున్నావు? ఎలిమినేట్ అనౌన్స్ కూడా అయింది. ప్రియా అని కంపల్సరీ ఈ రోజు నైట్ అయితే నిన్న మామూలుగా అయితే నిన్నే జరిగింది, అయిపోయింది, మనం అనుకోకూడదు. కానీ ప్రియా అని అనౌన్స్మెంట్ జరిగిపోయింది.